హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. లడ్డూకు సంబంధించిన వివాదం కాస్త జాతీయ స్థాయిలో కూడా ఒక్కసారిగా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో కొంత భిన్నమైన వాతావరణం కనపడుతుంది. ఒక ప్రకాష్ రాజు, ఒక కార్తీక్ సంబంధించి వీళ్ళు కొంత దాన్ని కామెడీగా తీసుకొని మాట్లాడుతున్న మాటలు కాస్త పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి ఆయన వెంటనే దీని మీద సీరియస్ అయ్యారు. అటు కార్తీ అంటే ఆయన సత్యం సుందరం అనే సినిమా వస్తుంది, ఆ సినిమా ఫంక్షన్లో ఆయన ఒక మాట అన్నారు, లడ్డు అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ అంటూ కొంత సెటైరికల్గా అనడం అనేది. అలాగే ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారిని నేరుగా ఉటంకిస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఇప్పటికే చాలా కమ్యూనల్ వైలెన్స్ ఉంది, దీన్ని ఎందుకు, మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు చర్యలు తీసుకోవచ్చు కదా, అంతే తప్ప దీన్ని మళ్ళీ జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళకూడదు అనేసి ఆయన ఒక మాట అన్నాడు. అదే సమయంలో ఆయన ఒక ఇట్లా లడ్డు మీద అంటే ఒక దీపావళి టపాకాయలాగా లడ్డూని పోలుస్తూ ఒక కార్టూన్ కూడా ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు వేయడం జరిగింది. అయితే ఈ అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు కాస్త సీరియస్ అయ్యారు. అసలు సినిమా ఇండస్ట్రీ పాత్ర ఏంటి, సినిమా ఇండస్ట్రీ దీన్ని ఏ రకంగా తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. ఏ అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం చంద్ర శ్రీనివాస్ గారికి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని విధంగా కొంత ఫైర్ అయినట్టున్నారు ప్రకాష్ రాజ్ మీద, ఇటు కార్తీ మీద? డెఫినెట్గా అంటే ఆయన ఆవేశం వెనక అర్థం ఉంది. కిరణ్ గారు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నాడు, యాజ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మొన్నటిదాకా ఆయన ట్వీట్ చేస్తే సరే ఆయన ఏదో వదిలేసాడు, ఆయన ఇచ్చేయొద్దని ఫ్యాన్స్ కూడా ఒక సందేశం ఇచ్చాడు. ఆయన గెలుపు కోసం వాళ్ళ ఫ్యామిలీ అంతా కష్టపడింది, మూవీ ఆర్టిస్ట్ మంచు విష్ణుకి వ్యతిరేకంగా, అందుకని వాళ్ళకి వీళ్ళు శత్రువు అయ్యారు. కానీ మంచు విష్ణునే స్పందించాడు, నువ్వు కూర్చోమ్మా, నువ్వు మాట్లాడాల్సింది కాదు, పవన్ కళ్యాణ్ గారు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు, ఆయన గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీతులు ఆ లడ్డు పవిత్రమైందో మాకు తెలుసు అని చెప్పేసి చాలా వార్నింగ్ ఇచ్చినట్టు ఒక రకంగా. సరే అది పక్కన పెట్టండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి, అదే ఇండస్ట్రీ పెద్దలందరూ పోయి సినిమా టికెట్ల విషయంలో కావచ్చు, సినిమాకి కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు, గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఏ విధంగా స్పందించారో తెలుసు. అదేవిధంగా ఇప్పుడున్న కిరణ్ గారు తెలుసు కదా, ఈ ప్రభుత్వం పెద్దలంతా వెళ్తే ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా హామీ ఇచ్చాడు, అవునా కదా? ఆ తర్వాత నిన్నగాక మొన్న రేపు దేవరాజ్ సినిమా జరుగుతుంది, అది కూడా పర్మిషన్స్ ఇచ్చారు. టికెట్ ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి తొక్కి నార తీశాడు ఇలా ఇండస్ట్రీ మొత్తాన్ని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అడిగిందే ఇదిగా మొత్తం ఇచ్చి ప్రోత్సాహకాలు. ఇక్కడ గత ఎలక్షన్లో మీరు చూసారో లేదో కిరణ్ గారు, నేను చూసిన నాయకుల్లో అతి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పాడు ఇదే ప్రకాష్ రాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో, ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో. అటువంటి దూరదృష్టి వ్యక్తిని చూడలేదు. ఏ రోజుకైనా ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని చెప్పాడు. సరే ఆయన కూడా రాజకీయాల్లో పోటీ చేశాడు, కర్ణాటకలో ఎంపీగా కూడా గెలవలేదనుకోండి. ఆయన చెప్తే నిజమే అనుకున్నారు చాలామంది. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా గెలవకుండా ఏమైందో తెలుసు మీకు. అవును, ఆయన పొగిడాడు అందరి ముందు, అంటే ఆ పార్టీని మించలేదన్నాడు. సరే ఆయన మోడీ అంటే మొదటి నుంచి ఇష్టం లేదు, ఆ భావజాలం అన్నా ఇష్టం లేదు, హిందూయిజం అన్నా ఆయనకి ఇష్టం లేదు. ఆయన భావాలతో ఆయన ఉంటాడు, దానికి కూడా ఎగనిస్ట్గా ఏదో జరుగుతుంది ఈ దేశంలో అన్నట్టు. కానీ ఆయన్ని ఈ దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన హైదరాబాద్ దగ్గరలోనే ఫామ్ హౌస్లో ఉంటా, మన గాలి మన నేల మీద ఈ స్వేచ్ఛాలు పీల్చుకుంటూ ఉన్నాడు. కానీ ఏదో తెలియని ఇది ఆయనలో ఆవరించినట్టుగా ఈ దేశంలోనే ఉంటా. ఆయన నాస్తికుడు, స్వతహాగా నాస్తికుడు. ఇలాంటి వాటిని అనవసరంగా ఆయన నాస్తికత్వం ఆయన దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఆయన దగ్గర పెట్టుకోవాలి. ఇలాంటి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఆయన మడిచి పెట్టుకోవాలంటారు, ఆయన దగ్గర ఆయన పెట్టుకోవాలంటారు. ఆయన భావాలు ప్రజల మీద రుద్దితే ఎట్లా? డిప్యూటీ సీఎంకి నువ్వు సలహా ఇచ్చేంత మాత్రపడివా? నువ్వు ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వస్తే ఇక్కడ హక్కును చేర్చుకుని వాళ్ళ ఫ్యామిలీ అంతా నీ గెలుపు కోసం కృషి చేస్తే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అని చెప్పేసి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రశంసించిన నీ నోరు నుంచే మీరు ఎందుకు రాజకీయం చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇచ్చే స్థాయి ఆ ప్రకాష్ రాజ్ది. అసలు నువ్వెవరు ప్రకాష్ రాజ్ నాకు చెప్పడానికి అన్నాడు, సరిపోలా? అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇంకా పవన్ కళ్యాణ్ స్పందించాడండి. ఈరోజు ఉదయం మాట్లాడాడు, ప్రకాష్ రాజ్ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా, హిందూ మతం గురించి నీకు తెలుసా? ప్రతి ఒక్కరు హిందూ మతం గురించి మాట్లాడే వాళ్ళే తప్పితే మీరు ఏం జరిగిందో మీకు తెలియకుండా, మూలాలు తెలియకుండా మాట్లాడకూడదు, అది నేర్చుకోండి అని చెప్పన్నాడు. అదే సమయంలో ఇండస్ట్రీ గురించి కూడా చెప్పాడు. ఇండస్ట్రీలో హిందువుల్ని, హిందూ మనోభావాల గురించి, బ్రాహ్మణుల వేషంలో చాలా కామెడీగా బ్రహ్మానందాన్ని అందరిని పెట్టి చాలా సినిమాల్లో చేస్తే ఎవరు ప్రశ్నించరు. చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సమక్షంలో
ఆ లడ్డుకు అపవిత్రం జరిగిందంటే ఎందుకు స్పందించట్లేదు హీరోలంతా? మనం అందరూ హిందువులే కదా, మీరు స్పందించాల్సిన అవసరం ఉందా? అంటే చర్చ ఏమొస్తుందంటే హీరోలనే కాదు, రావాల్సినంత స్పందన హిందువుల నుంచి రావట్లేదు అనేది కూడా ఒక చర్చ వస్తుంది. ఎందుకంటే ఏమైపోయారు, ఎందుకు స్పందించట్లేదు ఇలాంటి వాటి మీద అనేసి. అదే దౌర్భాగ్య పరిస్థితి సార్. అంటే మైనారిటీలు 20% ఈ దేశంలో ఉంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అది. అవును. ఇక గుడుల మీద జరిగినా, గుడుల మీద దాడులు జరిగినా, విగ్రహాల తలలు కోసుకెళ్ళినా ఏమన్న పరిస్థితి. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు. అదే దౌర్భాగ్య పరిస్థితి రాజు. ఈ దేశం ఒక నేపాల్ ఒక్కటే హిందూ దేశం అనుకున్నది, అది కూడా మార్కెట్ స్టేజ్లో వెళ్ళిపోయింది. మనం 80% కూడా హిందూ దేశం అని చెప్పుకోలేకపోతున్నాం. 100 దేశాలు క్రిస్టియానిటీ ఉన్న దేశాలు, 50 దేశాలు ముస్లిం దేశాలు. ఇక 145 కోట్లు ఉండి కూడా దాంట్లో మీరు అన్నట్టు 100 కోట్ల జనాభా ఉండి 80% ఉండి అనేక మంది హిందూ, బౌద్ధ, సిక్కులు అనేక మంది ఉండి శాఖలుగా విస్తరించి ఉండి మనం హిందువులు అని చెప్పుకోలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నారంటే ఇట్లా దాడులు చేస్తూ ఉంటారు కదా. ఇట్లా మన అంటే బలవంత మత మార్పిడిగా జరిగేది. ఇది ఎంతవరకు సమంజసం కిరణ్ గారు? ఇదే ఈ దౌర్భాగ్య పరిస్థితి బయటికి రండి. సనాతన సంరక్షణ కోసం, హిందూ మతోద్ధరణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయండి అని పిలిపించారు. మరి మోడీ గారు స్పందించాలా? జాతీయశాలు హిందువుల మనోభావాలు కూడా చూసుకోవాలా? హిందువులు కూడా బయటికి రండి, మీరు భయపడతా ఇంట్లో ఉండొద్దు, బయటకు వచ్చి ప్రశ్నించండి అంటున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. మీ హక్కుల కోసం మీరు పోరాడండి. ఇది ఆయన చెప్పడం చాలా సెన్సిటివ్ టాపిక్. దీని మీద అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేయకూడదు. ఎవరు? వీలైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పడము సెన్సిటివ్ టాపిక్ రెచ్చగొట్టి. ఇప్పుడు కార్తీ, హీరో కార్తీ ఉన్నాడు, ఆయన కూడా అక్కడ ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ సెటైరికల్గా మాట్లాడారు. దీన్ని కామెడీగా చూడకండి, ఇది కామెడీ కాదు అని అంటాడు ఆయన. అదే మనోభావాలు దెబ్బతీయొద్దు, మాతో వద్దు, మీరు పెట్టుకోవద్దు, మేము ఎందాకనే వెళ్తాం అని చెప్పాడు. ఆ సందర్భంలో ఈయన మాట్లాడిన దాంట్లో జగన్ నిన్ను చెప్పి అదపదాలు తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పిన మాట చెబుతా. అప్పుడు రాములవారి విగ్రహం తల తీసుకెళ్ళింది కూడా గుర్తు చేస్తా. 218 గుడుల మీద దాడులు చేస్తే నువ్వేం స్పందించలా. ఇప్పుడు నువ్వు మళ్ళా లడ్డు అపవిత్రం చేశావు. నీ నాయకులంతా, మీ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను ఎవరిని వదిలిపెట్టనన్నాడు అని చెప్పాడు. అదే ఉదయం మాట్లాడింది. కాబట్టి ఇప్పుడున్న అగ్ర హీరోలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తుఫాను వస్తే మన బుడవేరు మునిగి, విజయవాడ మునిగిపోతే, బుడమేరు పొంగి, ఇక్కడ మున్నేరు వాగి ఖమ్మంలో మునిగిపోతే స్పందించి 2 రాష్ట్రాలకు కోట్లాది రూపాయలు ఇచ్చిన అగ్ర హీరోలు, నటులు, హీరోయిన్లు స్పందించలేదనుకోండి, వాళ్ళ విఘ్నత వదిలేసేయండి. హీరోలు వాళ్ళు ఈ విషయం మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. అంతే కదండి. జాతీయ అవార్డు తెచ్చా, తెలుగుకే గౌరవం తెచ్చా అని మాట్లాడాడు ప్రకాష్ రాజు లాస్ట్ టైం. గుర్తుందా లేదు? మీరు నన్ను తెలుగువాడు కాదంటారా? అసలు తెలుగు ఎప్పుడు రాని జాతీయ అవార్డు నేను తీసుకొచ్చే తెలుగుకి నేనే గొప్ప గౌరవం తెచ్చాను. గొప్ప సార్ ఆయన. అలాంటి వ్యక్తి మొన్న అంటే చివరికి అనన్య నాగళ్ళ కూడా 5 లక్షలు ఇచ్చిందండి. 2.5 ఇచ్చింది సార్ పాపం అమ్మాయి. ఒక వకీల్ సాబులో కుమారి ఆంటీ ఇచ్చిందండి. కుమారి ఆంటీ 50,000 ఇచ్చిందండి. ఆవిడ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక ఆమె కూడా ఖమ్మం అమ్మాయి అనన్య నాగల వకీల్ సాబులో పవన్ కళ్యాణ్ గారు చూసి పాపం ఇన్స్పైర్ అయింది. 2.5 లక్షల ఈ రాష్ట్రానికి ఇచ్చింది సార్. అవును, సిగ్గుండొద్దు వీళ్ళకి. ప్రకాష్ రాజ్ ఏమి ఇచ్చాడు? ఏమి ఈరండి, ఈ ఉచిత సలహాలు చెప్తుంటారు సార్ కిరణ్ గారు. ఇట్లా అంతే, సెటర్లు వేస్తారు. రిటైర్ అయిపోతారు సెటర్లు అయితే. రిటైర్ అయిపోతారు అంతే, ప్రజలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద అయితే ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఈ అంశం పట్ల ఒక సంఘీభావం రాకపోయినా పర్లేదు, కానీ అనవసరమైన వ్యాఖ్యలతోటి దీన్ని మరింత జటిలం చేసి రెచ్చగొట్టే విధానాలకైతే ఇండస్ట్రీ పోకపోవటం ఉత్తమం. సో ఒక కార్తీ కావచ్చు, లేకపోతే ఒక ప్రకాష్ రాజ్ కావచ్చు, వాస్తవానికి కార్తీ ఏదో ఆయన అన్యాపదేశంగా జరిగిందే తప్ప నేనైతే ఆయన ఏదో కావాలని అన్నాడని కాదు, కానీ పొరపాటుగా ఆయన జస్ట్ ఒక దొర్లిందంతే తప్ప అంతకు మించి ఏం లేదు. కానీ ప్రకాష్ రాజ్ అయితే వాంటెడ్లీ దీని మీద గట్టిగా వ్యతిరేకమైన వాడిని వినిపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాటి పట్ల కొంత జాగ్రత్తగా, మనోభావాలు దెబ్బతినే అంశాలు కొంచెం సెన్సిటివ్గా వ్యవహరిస్తే మంచిది అందరికీ.